గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వేరే కులంలో వివాహం చేసుకుంటే అది అసలుకి కరెక్టా లేకపోతే రాంగా, జీవితం ఎలా ఉంటుంది? వాస్తవానికండి ఈ టాపిక్ కాస్త సీరియస్ విషయం కూడా. ఎక్కువ మంది ఈ విషయాన్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఇలాంటి కంటెంట్ గురించి మాట్లాడడానికి చాలామంది యూట్యూబ్లో ధైర్యం చేయరు. కానీ నేను ఒక ప్రమాదం నుండి ఆడపిల్లల్ని తప్పించడం కోసము ఈ కంటెంట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి విషయాలు సోషల్ మీడియా మాధ్యమంగా 10 మందితో పంచుకోవడానికి, అవగాహన కలిగించడానికి నేను ఎప్పుడూ భయపడను, ఎప్పుడూ ముందే ఉంటాను. కామెంట్ సెక్షన్లో ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవచ్చు గాక. నేను ఇచ్చే కంటెంట్లో మాత్రము ఎప్పుడు ఎవరిని తప్పుదోవ పట్టించే విషయం ఉండదు. ప్రతిదీ కూడా కరెక్ట్గానే పర్ఫెక్ట్గానే ఉంటుంది. అలా ఉండే విధంగానే నేను వీడియోస్ అన్నీ కూడా చేస్తాను. సరే, ఇంతకీ ఈ విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు వాళ్ళకి తోచిన వాళ్ళని కాలేజీ రోజుల్లోనే చూసుకొని ఇంకా తల్లిదండ్రులతో మాకు ప్రమాదం ఉంది అనేసి బాబా పోలీసుల సపోర్ట్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి పెళ్లి చేసుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మధ్య కాలంలో కూడా ఒక ఘటన లాంటిది జరిగింది. నాకు అది ఎవరో కూడా ఈ వీడియో లింక్ పెట్టారు. ఆ అమ్మాయి MBBS చదువుతుందంట. ఆ అబ్బాయి ఇంకెవరో వేరే ఇతర సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి. ఆ అమ్మాయి MBBS సీట్ వచ్చింది. MBBS చదువుతున్న అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనేసి గబగబా ఆ అబ్బాయితో వెళ్ళేసేసి రిజిస్టర్ పెళ్లి చేసుకొని మీడియా ముందుకు వచ్చి మైక్ ముందు ఉంచుకొని మా ఇంట్లో చంపేస్తారు కూడా, నాకు ప్రొటెక్షన్ కావాలి, పోలీసులు మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి వచ్చిరాని మాటలు. అంటే నిదానంగా ఏదో మాట్లాడుతుంది. చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది అయితే చూడడానికి. కింద కామెంట్ సెక్షన్ ఏంటి అని చూసా. నాకు సమాజం నుండి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందం కలిగిందండి. కామెంట్ సెక్షన్లో కొందరు ఇంతకు ముందు రోజుల్లో ఈ విధంగా నీళ్లలో నుండి పారిపోయి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బతికి ఏమిటో పేరాలు రాశారండి. నాకు సమాజము ఇంత గొప్పగా స్పందిస్తుందా అని చాలా ఆనందం కలిగిందండి. కన్నీళ్ళు వచ్చేసాయి. అమ్మ మేము కూడా ఇట్లాగే వచ్చేసుకున్నాము, ముందు బాగుంటుంది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎవరు లేక పిల్లలు పుట్టి ఎవరు పట్టించుకోక చికాకులు పెరిగిపోయి ఆర్థిక సమస్యలు వచ్చి ఒక నరకం అనుభవించి ఎందుకు వచ్చానా, ఎందుకు చేశాను ఈ ఘోరమైన పనిని ఏడ్చుకొని రోజులు లేవు 20 ఏళ్ల నుండి అని ఎవరి అనుభవాలకు వాళ్ళని నెగిటివ్గానే రాసుకున్నారండి. చాలా బాధేస్తుంది చూసినప్పుడు. సరే, ఈ టాపిక్ ఎప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక అమ్మాయి ఎవరో కానీ నాకు మెసేజ్ పెట్టింది. అక్క, నా స్నేహితురాలు ఒక అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి, ఆ అమ్మాయి వేరే ఇతర సామాజిక వర్గాలకి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించి మ్యారేజ్ చేసుకుంటానంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమో ఒప్పుకోవడం లేదు. ఈ అమ్మాయి చేసుకొని తీరదానంటుంది. నాకేమర్థం కావట్లేదు, మీరు సలహా ఇవ్వండి. ఇది ఆ మెసేజ్ సారాంశం. గుర్తుపెట్టుకోవాలి, నాకు కొలపిచ్చి ఉంది అని అనుకునే వాళ్ళు వెల్కమ్ అనుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నేను ఊరికే ప్రేమ ఏంటైతే ఏంటి, కులం లేదు, మతం లేదు, ఆడ మగ ఇద్దరే జాతి, ఏం పర్వాలేదు, ఎగిరిపోతే ఏమవుతుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఇలాంటి పిచ్చవాగుడు ఆదర్శాలు వలకబోయడానికి, ఏదో ఆదర్శవంతురాలు అనిపించుకోవడానికి మాట్లాడి మీ చేత లైకులు కొట్టించుకొని ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి సిద్ధంగా లేను. ఈరోజు నేను ఉన్న విషయం మాట్లాడదలుచుకున్నాను. పాపము కాలేజీలో చదువుకునే వయసులో కానివ్వండి, చిన్న వయసులో ఆడపిల్లలకి జీవితం ఏంటి అనేది ఒక అనుభవం ఉండదు, అర్థం కాదు. ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా అర్థం కాదు. ప్రేమించుకునే అన్ని రోజులు ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇల్లు ఉంటుంది, ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఇల్లు ఉంటుంది. శుభ్రంగా వీళ్ళకి అన్నం దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, కాలేజీ ఫీజుల దగ్గర నుండి, బైకుల దగ్గర నుండి, స్కూటీల దగ్గర నుండి, వీళ్ళ ఖర్చుల దగ్గర నుండి ప్రతీదీ కూడా ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఇంట్లో నుండి, ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వస్తుంది. అనారోగ్యంగా ఉంటే చూసేవాళ్ళు, హాస్పిటల్ తీసుకొని వెళ్ళేవాళ్ళు, మందులు వేసేవాళ్ళు, పథ్యం పెట్టేవాళ్ళు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఇంట్లో, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి ఇంట్లో ఉంటారు. వీళ్ళకి వెనక వీళ్ళందరూ ఎంత బ్యాక్ బోన్గా ఉన్నారు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ అమ్మాయి ఎంతసేపు ప్రేమిస్తుందంటే ఆ అబ్బాయిని, ఏ కాలేజీలకు పోయేటప్పుడు కాసేపు పార్కుల్లో కలుసుకుంటారు. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఫోన్లు వాట్సాప్లో కలుసుకొని మాట్లాడుకుంటారు. ఏ ఐస్ క్రీమ్లో అవి తింటారు, పార్కులకి వాడికి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటంటే రోజు మొత్తం మీద ఆ అబ్బాయితో గడపడానికి కాసేపు కేటాయిస్తుంది కుదిరినప్పుడు. అవునా కథ మీద అప్పుడు ఫోన్లో బాగా ఎంగేజ్ అయి ఉంటారు. అది వీళ్ళ దృష్టిలో ప్రేమ. అతిగా మాట్లాడినప్పుడు, ఎవరితోడైనా సరే అతిగా పూసుకున్నప్పుడు, అతిగా స్నేహము లేదా సాంగత్యము చేసినప్పుడు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. కారణం ఏంటంటే అది అతి చేష్టల వల్ల ఏర్పడేది. ఆ కాసేపు ఆ క్లోజ్నెస్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి ప్రేమలా అనిపించి మేము ఖచ్చితంగా కలిసి ఉండాలి, వీళ్ళు లేకపోతే జీవితమే లేదు. వీళ్ళకి ఎందుకంత అలవాటు ఏంటంటే గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే
గంటలు గంటలు చాటింగులు చేసుకుంటూ ఉంటే మరి క్లోజ్ అయిపోయిన తర్వాత విడిపోయి ఉండాలనే ఆలోచన ఉండదు కదా. ఏదో రకంగా క్లోజ్గానే ఎప్పుడు ఉండాలి అనే ఒక ఆలోచనలోనే వాళ్ళకి ముందుకు ఎడతారే తప్ప ఇంతకు మించి జీవితం ఒకటి ఉంది, ప్రపంచం ఒకటి ఉంది, సమాజం ఉంది, కట్టుబాట్లు ఉన్నాయి, ధర్మం ఉంది, సాంప్రదాయం ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. రేపు పిల్లలు పుడితే వాళ్ళకు ఒక పరువు ప్రతిష్ట మర్యాద అన్ని అందించాలి అనే ఆలోచనలు వీళ్ళకి ఉండవు, తెలియవు. ఆ వయసుకు వాళ్ళకి ఆ అనుభవము ఆలోచనలు ఉండవు. ఆ విధమైన స్వభావం ఆ వయసు పిల్లల్లో ఉండదు. వాళ్ళకి తెలియదు. రోజు మాట్లాడుకుంటారు, ఏదో ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు చెప్పుకుంటారు. నాకు రెడ్ కలర్ ఇష్టం అంటుంది, వాడు నాకు రెడ్డే ఇష్టం అంటాడు. నాకు పులిహోర ఇష్టం అని ఈ పిల్ల చెప్తుంది, వాడు నాకు డబుల్ ఇష్టం అంటాడు. ఈ ఇష్టాలు కలిపేసేసి ప్రేమ అనేది ఒకటే. వీళ్ళు ఈ ఆకర్షణ, ప్రేమ కూడా కాదు, ప్రేమ ఎలా అవుతుందండి, ఆకర్షణ ఏర్పడుతుంది. ఆకర్షణలో పీకల్లోతు మునిగిపోయిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు, జీవితానుభవం ఉండనే ఉండదు. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడు జీవితం అనేది ఒకటి మొదలవుతుందండి. కష్టాలు నష్టాలు బాధల బందీలు అప్పుడు తెలుస్తాయి. అందరూ బొక్క బార్లా పడేది అప్పుడే. ఇక్కడ ఎరేజ్ మ్యారేజ్లు అండి. చూసి ఇంట్లో వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు చూసి చేసి, ఇటు పొట్టింట్లో వాళ్ళు అట్టింట్లో వాళ్ళు బంధువులు అందరూ ఉండి సమాజంలో గౌరవం ఉంటేనే పెళ్ళయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీలని ఆడవాళ్ళకి ముఖ్యంగా పిల్లలని బాలింతలుగా ఉన్నప్పుడని పసిపిల్లలుగా ఉన్నప్పుడని అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ కావట్లేదు. నేను కూడా కన్నాం కదా 2 పిల్లల్ని. బాధ బందీగా ఉంటుంది పరిస్థితి. ఇద్దరు ఉండదు, ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే డబ్బులు నీళ్లు ఖర్చు అయినట్టు ఖర్చు అవుతాయి. ఈరోజు లక్షలు ఖర్చు పెట్టకపోతే ఒక బిడ్డ పుట్టే పరిస్థితి లేదు. నెప్పి నుండే హాస్పిటల్స్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, స్కానింగ్లని, మందులని, టెస్టులని, ఇవని డెలివరీలని, ఆపరేషన్లని. ఆ బిడ్డ పుట్టిన రోజు నుండే ఖర్చు మంచిలా అవుతూ ఉంటుంది. వాళ్ళకి మందులని, టీకాలని, వ్యాక్సిన్లని, డైపర్లని, సెర్లాక్లని, పాలని, ఇవని ఎన్నండి. ప్రతిదీ దేవాల్సిందే. పసికందు వీళ్ళకి తెలియదు. ఏదో లైవ్ ప్రేమించుకునేటప్పుడు చేతిలో జేబులో ఒక 100 ఉంటే చాలు, పోయారా, ఐస్ క్రీమ్ తిన్నారా, ఆ బైక్లో పెట్రోల్ ఉంటే ఏదో 4 వీధులు తిరిగి వచ్చారా, కబుర్లు చెప్పుకున్నారా, సెల్ ఫోన్లో డేటా ఉంటే చాలు, చాటింగ్లు వీడియో కాల్స్ చేసుకున్నారా, అక్కడికి అయిపోతుంది. పెళ్ళి ఎప్పుడు అవుతుందో అదొక సామాజికంగా కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. ఒక కుటుంబ పరంగా కూడా బాధ్యత అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో మ్యారేజ్ అయిన ఒక జంటకి గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి. బంధువుల్లోనూ, ఆయా సామాజిక వర్గాల్లోనూ, సమాజంలోనూ, ఉద్యోగాలు చేసే చోట, ప్రతి చోట కూడా వీళ్ళకి ఒక మర్యాద గౌరవం ఎప్పుడు ఏర్పడుతుందండి. ఆడి తల్లిదండ్రులు ఈడి తల్లిదండ్రులు వదిలేసేసి పారిపోయి స్నేహితులు ఆ టైంకి ఏదో ఆదర్శాలు వాళ్ళు ఇచ్చి ఒక రూమ్ ఇచ్చి ఎక్కడో ఉండేసేసి కొద్ది రోజులు ప్రేమించుకొని వాడికి సరిగ్గా ఉద్యోగం లేక ఈ పిల్లల్ని నిలదప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక, ఇంకా చాలా కేసుల్లో అయితే ఆ అబ్బాయిని ఇక వాడేమో ఉద్యోగం ఉండదు, ఈ అమ్మాయికి ఏమో పోషించాలి. ఏ ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తే పోస్ట్ లేక ప్రెగ్నెన్సీలు తీసేయడము, లేదంటే ఏదో రకంగా బిడ్డ పుట్టా కూడా వీడి వయసుకి వీడికి వెనక ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ లేక, సంసారం మీద లేక ఆ పిల్లని అన్యాయంగా వదిలేసేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పారని వెళ్ళిపోవడము, వెళ్ళేసేసి వాడు మగవాడు ఇంకో పెళ్లి చేసుకోవడం, పాపం దీని జీవితం నాశనం. అలాంటి ఎన్ని కేసులు చూస్తుంటాము. అలాగా పారిపోయి పేరెంట్స్ దగ్గరికి పోలేక ప్రెగ్నెన్సీలు వచ్చి, లేదంటే బిడ్డ పుట్టి కట్టుకునేవాడు అలింకాక టార్చర్ చేసి వాడు వ్యసనాలకు అలవాటు పడిపోయి, ఎందుకంటే వాడికి బయట తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరో పారిపోయాడు ఇంట్లో నుండి. వాడి ఇష్టారాజ్యంగా వాడికి తోచిని వాడి స్నేహితులతో కలిసి బలహీనతను అలవర్చుకుంటాడు. ఇవన్నీ తట్టుకోలేక జీవితం ఈత లేక 2 పిల్లల తల్లులు ఆత్మహత్యలు కూడా చేసుకునే రోజులు ఉన్నాయి. ఇట్లా ఇళ్లలో నుండి పారిపోయి వచ్చి ఆ రోజున ప్రేమలు ఆకర్షణలు మత్తు ఏమైపోయింది. మత్తు దిగినాక చేసుకునేది ఆత్మహత్య, చేసేది హత్య. గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికి చెప్తున్నా. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, మీరు కులమంటారు. ఒక్కొక్క సామాజిక వర్గంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో పెరిగి ఉంటారు పిల్లలు. ఆ కాసేపు ఆకర్షణ మీద మత్తు మీద ఎవరో ఒకరు ప్రేమిస్తారు, చేసుకుంటారు. తర్వాత వాళ్ళ పద్ధతులకు వెళ్ళేసేసి వీళ్ళు ఇమ్మడలేరు, అడ్జస్ట్ అవ్వలేరు. మీ అనుభవానికి రానంత మాత్రాన అవన్నీ లేవని కాదు, మీకు తెలియవు. అవన్నీ ఎలా దాటుకు వెళ్ళాలి, ఎలా తట్టుకోవాలి. మేమిద్దరం ఉన్నాము, మేమిద్దరే ప్రపంచం, మేము ఏదైనా ఎదురుస్తామనే మాటలు మత్తులో ఉన్నప్పుడు మాట్లాడతారు. ప్రాక్టికల్గా అవి ఏమి వర్కౌట్ కావు. నేను చెబుతున్నానండి. ఈ ఆదర్శాలు వల్లించే వాళ్ళు కొందరు ఉంటారు, ఈ కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు, వీళ్ళందరూ కూడా సోషలిస్టులు. ఏం కాదు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరగాలి అందరూ అనేసి బోడి కబుర్లు మైకుల ముందు చెప్తారు. రేపు ఏదన్నా జరిగినా కూడా వీళ్ళెవ్వరు కూడా మొహం కూడా చూడరు. కనీసము యువత పాడైపోతుంటే ఒక మంచి సందేశం ఇది తప్పు అని కూడా చెప్పరు. ఎంతసేపటికి తీయగా ఆదర్శాలు వల్లించే మాటలే చెప్తారు. ఈ సినిమాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా
డబ్బుల కోసం తీస్తున్న సినిమాలు ఇవన్నీ. సమాజాన్ని, యువతని ఉద్ధరించడానికి, మంచిదారిలో పెట్టడానికి తీసిన సినిమా ఒక్కటి కూడా లేదు, ఉండదు, తీయదు. కాబట్టి ఈ సినిమాల పిచ్చిలో పడిపోయి, ఈరోజు ప్రస్తుతానికి ఉన్న ఈ ఫ్యాషన్లు, ఈ ధోరణుల్లో పడిపోయి యువతి యువకులు దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. దయచేసి పెళ్లి విషయంలో మీ పేరెంట్స్ మాట వినండి. మీరు ఒకవేళ ఎవరినైనా ప్రేమించి ఉన్నా సరే వేరే ఏ కులస్తులైనా ఏ వర్ణస్తులైనా ఒకవేళ ప్రేమించి ఉన్నా సరే, మీరు ముందు చక్కగా చదువుకొని జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక తల్లిదండ్రులు రాజీ పడకపోయినా కూడా ఇంకొక తల్లిదండ్రుల చేత, తెలిసిన పెద్దల చేత ఒప్పించి వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకొని పెళ్లి చేసుకోండి. మా మాట వినండి. అర్థమవుతుందా? రకరకాల కులాల్లో రకరకాల కుల కట్టుబాట్లు ఉంటాయి, కులాచారాలు ఉంటాయి, ఆయా పద్ధతులు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి, ఉండాలి. మీ ఇష్టానికి మీరు చేసుకునేటప్పుడు ఆ పిల్ల ఒకటే కనపడిద్ది. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, ఇవి వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళేమో నువ్వు మాకు అడ్జస్ట్ అవ్వాల్సింది ఎందుకు అని వాళ్ళు మాట్లాడతారు. అక్కడ రాగద్వేషాలు, కామక్రోధాలు మొత్తం ఆరంభం అవుతాయి. గొడవలు, అరుపులు, ఈ లోపల పిల్లలు పుట్టేసి వాళ్ళ కోసం ఇటు పోలేక ఒకసారి సంసారం అనే ఊబిలో దిగితే బయటపడటం చాలా కష్టం చెప్తున్నా. ఈ వీడియోలో నేను కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేస్తున్న వాళ్ళు ఎవరిని తప్పుపట్టడం లేదు, కాదని వ్యతిరేకించడం లేదు. నేను యువతకి ఒక సందేశం ఇస్తున్నానండి. ఒక విషయం గురించి తప్పు చేయకండి, తొందరపడకండి, ఆకర్షణల్లో మత్తులో పడి తొందరపడి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకండి అనే ఒక విషయం గురించి చెప్తున్నానే కానీ ఇక్కడ నేను ఎవరిని, ఏ సామాజిక వర్గాన్ని, లేదంటే కులాంతర మతాంతర వివాహాలను నేను విమర్శించడం లేదు. గుర్తుపెట్టుకోండి. తొందరపడి ఆవేశంతో చేయడం ఎంతసేపు, కాసేపు పట్టదు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు స్నేహితులను తీసుకెళ్ళి సంతకాలు పెట్టడం ఎంతసేపు పడుతుందండి? 1 గంట పని. తర్వాత ఉంటుంది జీవితము, అది చిత్రవధ, నరక యాతనే. గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అనుభవాలు, ఎంతోమంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే గమనించుకోండి. రేపు వాళ్ళ లిస్టులో మీ పేరు కూడా చేరుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ప్రేమించండి, కాదని చెప్పడం లేదు, తప్పు కాదు. కానీ జీవితంలో చదువుకుని స్థిరపడి అటు ఇటు 2 వైపుల పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఒకటి అవ్వండి. ఇది చాలా 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 అవసరం. గుర్తుపెట్టుకోండి. నేను ప్రేమకి, ఈ కులాంతర వాతావరణ వేడికి వ్యతిరేకం కాదండి. కానీ ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి తొందరపడుతున్నారు. ఈ కాలపు సినిమాలు ఇవన్నీ చూసేసి తొందరపడుతున్నారు, లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. నాశనం చేసుకోవడం కాసేపు పట్టదు. తిరిగి బాగు చేసుకోగలుగుతారా? కాబట్టి ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని బాగుండాలనే నేను ఈ వీడియో ధైర్యం చేస్తున్నాను. అందరూ చల్లగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరి జీవితాలు బాగుండాలి. ధర్మ రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ.